హే ఫ్రెండ్స్, మీరు ఒక ఫుల్ స్టాక్ డెవలపరా? మోర్ దెన్ 3 years ఎక్స్పీరియన్స్ ఉందా? అయితే డెఫినెట్గా మీరు మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నమాట. అండ్ దీనికంటే ముందు ఇంకొక ఆర్కిటెక్చర్ ఉంది, దాన్నే మోనోలిథికల్ ఆర్కిటెక్చర్ అంటాము. దాని గురించి కమెంట్స్లో మీ అభిప్రాయం ఏంటో మీరు చెప్పండి. ఇప్పుడు మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. అమెజాన్ లాంటి వెబ్సైట్లో మనకి లాగిన్ అనేది ఒక ఫీచరు, ప్రోడక్ట్స్ చూడడం అనేది ఒక ఫీచరు, అండ్ మనం పేమెంట్స్ చేయడం ఒక ఫీచర్ అనమాట. ఈ ఫీచర్స్ని సపరేట్ రిసోర్సెస్లో పెట్టడమే ఒక మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి బిగ్ బిలియన్ డేలో ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది, అది అందరికీ తెలుసు అనమాట. అండ్ అందరూ ప్రోడక్ట్ స్పేస్ చూస్తారు, అప్పుడు ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది. ఈ ట్రాఫిక్ని ఇండిపెండెంట్లీ వితౌట్ అఫెక్టింగ్ పేమెంట్స్ అండ్ లాగిన్ హ్యాపీగా ప్రోడక్ట్ పేజ్ని మనం ఓవర్ స్కేల్ చేయొచ్చు బై యాడింగ్ ఎక్స్ట్రా రిసోర్సెస్ అనమాట. సపోజ్ అదే బిగ్ బిలియన్ డే అప్పుడు పేమెంట్స్ ఏమైనా ఫెయిల్ అయ్యింది అనుకోండి, ఇది ఎంటైర్ వెబ్సైట్ని క్రాష్ చేయదనమాట. ఆటోమేటిక్గా దీన్ని వేరే సర్వీస్కి మనం పాయింట్అవుట్ చేయొచ్చు. అండ్ ఈ మైక్రో సర్వీసెస్లో ఒక్కొక్క ఫీచరు డిఫరెంట్ టెక్ స్టాక్తో మనం డెవలప్ కూడా చేయొచ్చు అనమాట. అండ్ మైక్రో సర్వీసెస్ గురించి ఇంకా తెలిస్తే కమెంట్స్లో పెట్టండి, నచ్చితే నచ్చిందని చెప్పి పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.